Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. It is the non-spoiler review of the film Gandhi Talks Telugu dubbed movie review and rating acted by Arvind Swamy, Vijay Sethupathi, Aditi Rao Idare అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంక ఈ మూవీ అనేది సైలెంట్ ఫిల్మ్ అనమాట. ఓం శాంతి 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 హే రివ్యూ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. ఇంకొక డైలాగ్స్ కూడా ఉండవు ఈ మూవీలో. ఇంక ఈ మూవీ 2 hours 10 minutesతో చూసిన తర్వాత లిమిటెడ్ థియేటర్స్లో రిలీజ్ అయింది. చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ఒక రకంగా కూలిపోతాడు తన వ్యక్తిగత ద్వారా. ఆ తర్వాత ఒక పేద అతను ఉంటాడు, అది విజయ్ సేతుపతి పేద అతని కింద చేశారు. ఇంకా అలాంటిది విజయ్ సేతుపతి అరవింద స్వామి ఇంట్లో ఇంకా ఏదైనా ఉన్నాయేమో మొత్తం దాచి ఉంటారు. ఇంకా బ్లాక్ మనీ ఏమో అని ఏదైనా దొంగిలించడానికి వస్తారు. ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ విషయానికి వస్తే నాకైతే అస్సలు నచ్చలేదండి. ఎందుకనేది క్లియర్గా చెప్తాను. అరవింద స్వామి, విజయ్ సేతుపతి, అదితి రావ్ ఇదరే అండ్ జేబు దొంగ కింద ఉన్న యాక్టర్స్ బాగా వేశారు. ఇంకా కొంతమంది యాక్టర్స్ బాగా వేశారు, యాక్టింగ్ బాగా చేశారు. కానీ ఈ మూవీ వచ్చేసి డైలాగ్స్తో పెట్టినా కూడా ఈ సినిమాని చూడలేము. అంత రొటీన్ స్టోరీ. ఆ స్టోరీని రొటీన్గా తెస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రొటీన్ స్టోరీ విత్ రొటీన్ ఎగ్జిక్యూషన్. మళ్ళీ దానికి తోడు డైలాగ్స్ లేకపోవడము, ఇవన్నీ కలగలిపి పెద్ద తలకెప్పుడు తెప్పించింది నాకైతే. ఇదైతే ఎక్స్పెరిమెంట్. ఇది డైలాగ్స్ లేకుండా. ఈ డైలాగ్స్ లేకుండా ఎక్స్పెరిమెంట్ అనేది కొద్దిగా డిఫరెంట్ స్టోరీతో వస్తే బెటరు. మనకు తెలిసిన కథనే తిప్పి 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 కొట్టినట్టు అనిపించింది నాకు. ఎగ్జిక్యూషన్ కూడా రొటీన్గా అనిపించింది అని అంటున్నాను నేను. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చేసి వాళ్ళిద్దరూ కష్టాలు పడ్డమే, హీరోలిద్దరు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకేదైనా డబ్బు ఉందేమోనని ఇంటికి వచ్చి దొంగతనం ఎతకడం. ఇంకా ఇలాగే ఉంటుంది చాలా రొటీన్గా. డైలాగ్స్ లేకుండా అనేది ఇంకా దానికి తలపోటుకి రెట్టింపు అన్నట్టు తయారైంది. తలపోటు ఇంకా డబల్ అయిపోయేలా ఉంది. ఇంకా ఇది డైలాగ్స్తో ఉంటేనే భరించలేము ఈ రొటీన్ ఎగ్జిక్యూషన్ని. ఇంకా డైలాగ్స్ లేకపోతే ఇంకెంత దారుణంగా ఉంటుందో మీకు విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇంక ఈ మూవీ చేసి నా ఒపీనియన్ మాత్రమే. ఫైనల్గా ఇంక ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 2/5 అయితే ఇవ్వచ్చు. యాక్టింగ్ అండ్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ పరంగా. ఇంకా ఈ మూవీ ఎంతమందికి రిలీజ్ అయినట్టు తెలుసు, ఎంతమంది చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓం శాంతి 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 హీ రివ్యూ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. దీని తర్వాత సర్వం మాయ సినిమా కూడా చూసాను, ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.